కోహినూర్ వజ్రం ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాలలో ఒకటి. పారశీక భాషలో కోహినూర్ అనగా కాంతి పర్వతం. కోహ్ అంటే పర్వతం, నూర్ అంటే కాంతి. కాంతి పర్వతం. దీని బరువు 105.6 క్యారెట్స్, 21.12 గ్రామ్స్. ఇది బ్రిటిష్ క్రౌన్ ఆభరణాల్లో ఒక భాగం. కాకతీయ రాజవంశం కాలంలో భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వపు గుంటూరు జిల్లా, ప్రస్తుత పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కొల్లూరు గనులలో త్రవ్వినట్లు భావించబడుతున్న దాని మూల బరువు గురించి రికార్డులు అయితే ఇప్పటి వరకు అయితే లేవు. తొలిసారిగా ధృవీకరించబడిన బరువు 186 పాత క్యారెట్లు, 191 మెట్రిక్ క్యారెట్లు లేదా 38.2 గ్రాములు. దీనిని ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖల్జీ స్వాధీనమైతే చేసుకున్నాడు. వజ్రం మొఘల్ నెమలి సింహాసనంలో ఒక భాగం. ఇది దక్షిణ పశ్చిమ ఆసియాలలో చాలా చేతులు మారి చివరికి 11 ఏళ్ల చక్రవర్తి మహారాజ్ దులీప్ సింగ్ పరిపాలనలో ఉన్న పంజాబ్ బ్రిటిష్ ఆక్రమణ తర్వాత బ్రిటిష్ రాణి క్వీన్ విక్టోరియా స్వాధీనంలోకి అయితే వచ్చింది. అంతకుముందు జమ్మూ కాశ్మీర్ 1వ మహారాజు గులాబ్ సింగ్ స్వాధీనంలో అయితే ఉండేది. వాస్తవానికి ఈ రాయి ఇతర మొఘల్ యుగపు వజ్రాలైన ప్రస్తుతం ఇరాక్ క్రౌన్ ఆభరణాలలో భాగమైన దర్యాయిన్ నూర్కు సమానమైన కోతతో అయితే ఉండేది. 1851లో ఇది లండన్లోని గ్రేట్ ఎగ్జిబిషన్లో అయితే ప్రదర్శించారు. కానీ పేలవమైన కోతతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. క్వీన్ విక్టోరియా భర్త ప్రిన్స్ ఆల్బర్ట్ దీనిని కోస్టర్ డైమండ్స్ చేత అండాకారపు కాంతి వెలుగుతో తిరిగి కత్తిరించాలని ఆదేశించడం అయితే జరిగింది. ఆధునిక ప్రమాణాల ప్రకారం ప్యూలెట్ రత్నం దిగువన ఉన్న స్థానం ఆధారంగా విస్తృతంగా అయితే ఉంటుంది. రాయిని పైనుండి చూసినప్పుడు ఇది అగాధమైన చీకటిగా అయితే ఉంటుంది. అయినప్పటికీ దీనిని రత్న శాస్త్రవేత్తలు జీవితంతో నిండినదిగా భావిస్తారు. చరిత్రలో ఈ కోహినూర్ ధరించిన ఏ పురుషులకైనా దురదృష్టం తెచ్చిపెట్టనందున బ్రిటిష్ వారి కుటుంబంలో మహిళలు మాత్రమే ధరిస్తారు. విక్టోరియా రాణి దీనిని బ్రాచ్ సర్క్లెట్లో భాగంగా ధరిస్తారు. విక్టోరియా రాణి దీనిని బ్రాచ్ సర్క్లెట్లో భాగంగా అయితే ధరించింది. 1901లో ఆమె మరణించిన తర్వాత ఇది ఎడ్వర్డ్ భార్య అలెగ్జాండ్రా రాణి కిరీటంలో ఉంచబడింది. ఇది 1911లో మేరీ రాణి కిరీటానికి, 1937లో పట్టాభిషేకం జరిగిన ఎలిజబెత్ రాణి కిరీటానికి అయితే బదిలీ చేయబడింది. ప్రస్తుతం ఈ వజ్రం లండన్ టవర్ వద్ద ఉన్న జూబిలీ హౌస్లో బహిరంగ ప్రదర్శనలో అయితే ఉంది. దీనిని ప్రతి సంవత్సరం లక్షల ప్రదర్శకులు సందర్శిస్తారు. 1947లో భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత భారతదేశం, పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాలు ఈ కోహినూర్ తమకే చెందుతాయని ప్రకటించాయి. తమకు తిరిగి ఇవ్వాల్సిన కోరాయి. లాహోర్ చివరి ఒప్పందం నిబంధనల ప్రకారం రత్నాన్ని చట్టబద్ధంగా పొందినందున బ్రిటిష్ ప్రభుత్వం వాదనలు అయితే తిరస్కరించింది. దీని యొక్క చరిత్ర అయితే చూద్దాం. భారతదేశానికి చెందిన ఓ అసాధారణ వజ్రం కోహినూర్. చాలామంది చరిత్రకారుల ప్రకారం కాకతీయ శాస్త్రవేత్తలు కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీశకం 1310లో ఢిల్లీ సుల్తాన్ ఎంపిక మాలిక్ కాపూర్తో సంధి చేసుకుని అపారమైన సంపదతో పాటు కోహినూర్ వజ్రం అయితే సమర్పించుకున్నాడు. ఢిల్లీ సుల్తాన్ల పరమైన కోహినూరు వజ్రం ఢిల్లీ పరిపాలించిన పలు రాజవంశాల చేతులైతే మారుతూ ఇబ్రహీం లోడీ చేతికైతే వచ్చింది. మొదట పానిపట్టు యుద్ధం ఇబ్రహీం లోడీ మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబర్ చేతిలో ఓటమి పాలై చివరికైతే మరణించాడు. ఇబ్రహీం లోడీ మరణాంతరం కోహినూర్ వజ్రం సుల్తాన్ల ఖజానాతో పాటు బాబర్ వశమైంది. హుమాయూన్కు విపరీతమైన అనారోగ్యం చేసి మరణానికి సిద్ధమైనప్పుడు అతనికి తండ్రి బాబర్ కొందరు ఆస్థానికులు తమకు అత్యంత ప్రియమైన అమూల్యమైన వస్తువులు దానం చేయాల్సిందిగా సలహా అయితే ఇచ్చారు. తన వద్దనున్న అత్యంత విలువైన కోహినూర్ వజ్రం ఎవరికి ఇచ్చేందుకు సిద్ధపడలేదు. ఆ పైన కొద్ది రోజులు తన ప్రాణమే కూడా కొడుకు ప్రాణం నిలబెట్టేందుకు
భగవదర్పణం చేసి వజ్రాన్ని అయితే నిలుపుకున్నారని అక్బర్ నామాలో అయితే వ్రాశారు. ఈ కారణంగా 1530లో మొఘలుల వద్ద ఈ వజ్రం ఉండేదని విషయం అయితే స్పష్టమవుతుంది. బాబర్ తన కుమారుడు సామ్రాజ్య వారసుడు అయిన హుమాయూన్కు ఇచ్చారు. హుమాయూన్ దానిని అత్యంత ప్రాణప్రదంగా చూసుకున్నారు. 1530లో రాజ్యానికి వచ్చిన మొదటి సంవత్సరంలో హుమాయూన్ చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాడు. షేర్ షా తిరుగుబాటు వల్ల 1539 నుంచి 1540 నవంబర్ నెలలో 2 సార్లు యుద్ధం చేసిన హుమాయూన్ అతనిపై ఓటమైతే చెందారు. హుమాయూన్ రాజ్యాన్ని పరిమితం చేసుకుని ఢిల్లీని వదిలి రాజస్థానంలో కాలం అయితే గడిపారు. అప్పట్లో ఈ వజ్రం చేజిక్కేందుకు మార్వాడ్ రాజు రాజా మాల్దేవ్ రాజ్యం దగ్గరలో హుమాయూన్ ఉన్నప్పుడు ఇలాగైనా దీన్ని సాధించాలని ప్రయత్నం అయితే చేసుకున్నాడు. అందుకోసం బాబర్ నామాలో మొఘల్ చక్రవర్తి బాబర్ కోహినూరు ప్రాశస్తాన్ని వర్ణిస్తూ ఇది ఎంత విలువైందంటే దీని వేల యావత్ ప్రపంచం ఒక రోజు చేసే ఖర్చులో సగమైతే ఉంటుందన్నాడు. తర్వాత మాల్వన్ జయించిన ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్ ఖల్జీ దీన్ని సొంతం అయితే చేసుకున్నాడు. 1626వ సంవత్సరంలో కాంతులీని అనే అపురూప వజ్రం బాబర్ వశమై బాబర్ వజ్రంగా అయితే పేరు పొందింది. మొఘల్ సామ్రాజ్యం పతనావస్థలో దండయాత్రకు చెందిన నాదిర్ షా ఈ వజ్రాన్ని అయితే సొంతం చేసుకోవాలని ఎన్నో కలలు అయితే కన్నాడు. అయితే దాన్ని ఆచూకీ అయితే తెలుసుకోలేకపోయాడు. మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా ఎల్లవేళలా వజ్రాన్ని తన తలపాగలో అయితే దాచుకున్నాడని కొంతకాలం తర్వాత ఒక మహిళ పారిచారిక ద్వారా తెలుసుకున్నాడు. మహమ్మద్ షాను తెలివిగా విందుకు ఆహ్వానించి తలపాగను ఇచ్చి పుచ్చుకుందామన్న ప్రతిపాదన పెడతాడు. అలా గత్యంతరం లేని పరిస్థితుల్లో మహమ్మద్ షా విలువైన ఆ వజ్రాన్ని నాదిర్ షాకు అయితే దారాదత్తం అయితే చేశాడు. నాదిర్ షా దాన్ని చూడగానే కోహినూర్ కాంతి శిఖరం అని అభివర్ణించాడు. దానికి ఆ పేరు స్థిరపడింది. బ్రిటిష్ రాణి కిరీటంలో 2800 వజ్రాల మధ్య రాజులు అయితే వెలిగిపోయి ఉండేది. కోహినూర్ వజ్రాన్ని సుల్తాన్గంజ్ బుద్ధ విగ్రహాన్ని ఇవ్వాలంటూ భారత్ చేసిన ప్రతిపాదనను బ్రిటిష్ అయితే తోసిపుచ్చింది. కోహినూర్ వజ్రమే పురాణాల్లో శమంతకమణి అని నమ్మేవారు. బ్రిటిష్ రాజకుటుంబం కోహినూర్ వజ్రాన్ని ఆ ఇంటి పెద్ద కోడలిగా వారసత్వ కానుకగా అయితే ఇస్తుంది. బాబర్ చక్రవర్తి 186 క్యారెట్ల బరువైన ఆ వజ్రం ఖరీదు ప్రపంచానికంతా 2.5 రోజులు భోజనం పెట్టినంత ఉంటుందని అయితే చెప్పాడు. ఆల్బర్ట్ యువరాజు దానిని సానబెట్టిస్తే 2000 వజ్రాలు అయితే అరిగిపోయాయి. బరువు 108 క్యారెట్లకైతే పడిపోయింది. ప్రపంచంలో ప్రసిద్ధి కోహినూర్ వజ్రం 13వ 14వ శతాబ్దాల్లో భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం కొల్లూరు గనులలో అయితే దొరికింది. ఇది కృష్ణా నది పారివాహక ప్రాంతంలో చారిత్రక గోల్కొండ వజ్రాల గనులలో బయటపడినట్లు చరిత్రకారులు అయితే చెప్తున్నారు. మొదట కాకతీయుల ఆధీనంలో అయితే ఉండేది. కాలక్రమేణా మొఘలులు, పార్షియన్లు, ఆఫ్ఘన్లు, సిక్కుల చేతులు అయితే మారి చివరికి బ్రిటిష్ సామ్రాజ్యంలో అయితే భాగమైంది. ప్రస్తుతం వజ్రం లండన్ టవర్లోని బ్రిటిష్ రాణి కిరీటంలో అయితే భాగంగా ఉంది. వజ్రాలు మొదట భారతదేశంలో అయితే గుర్తించబడి తవ్వినట్లుగా అయితే భావిస్తున్నారు. ఇక్కడ పెన్నార్, కృష్ణా మరియు గోదావరి నదుల వెంబడి అనేక శతాబ్దాల క్రితం ఈ రాయి యొక్క ముఖ్యమైన ఒండ్రు నిక్షేపాలు అయితే కనుగొనబడ్డాయి. భారతదేశంలో వజ్రాలు కనీసం 3000 సంవత్సరాలుగా తెలిసినవి, కానీ చాలా వరకు 6000 సంవత్సరాలుగా అయితే ఉన్నాయి. కోహినూర్ విగ్రహం వచ్చేసి కోహినూర్ వజ్రం ఏ దేవునికి చెందింది? ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన మరియు విలువైన వజ్రాలలో ఒకటైన కోహినూర్ వజ్రం మొదట తెలంగాణలో వరంగల్లో భద్రకాళి ఆలయానికి చెందిందని నమ్ముతారు. స్థానిక ఇతిహాసాలు మరియు చారిత్రక కథనాల ప్రకారం ఇది అధిష్టాన దేవత భద్రకాళి కంటిలో అయితే భాగం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.